ఇరుముడి టీజర్ నేను గమనించిన ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. టీజర్ స్టార్టింగ్ నుంచి దాదాపు 52 సెకండ్స్ వరకు హీరో, వాళ్ళ కూతురు మాత్రమే కనిపిస్తారు. ఈ మొత్తం భాగంలో ఫాదర్ డాటర్ బాండింగ్ సీన్స్, ఇమోషనల్ సీన్స్, హ్యాపీ మూమెంట్స్ చూపిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 52 సెకండ్స్ మొత్తం హీరోయిన్ ఎక్కడా కనిపించదు. అంతా నార్మల్గా వెళ్తుంది. కానీ 52 సెకండ్స్ తర్వాత ఒక్కసారిగా ఒక ఫ్లాష్ ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్లాష్ ఫ్రేమ్ తర్వాత హీరో వెనక్కి తిరుగుతాడు. అదే సమయంలో వాళ్ళ కూతురు అరుస్తున్నట్టుగా ఒక సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇక్కడే నేను గమనించిన డీటెయిల్ మొదలవుతుంది. స్టార్టింగ్లో కూతురుతో ఉన్న హీరో లుక్ ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ వెనక్కి తిరిగే సమయంలో కనిపించే హీరో లుక్ మాత్రం వేరేగా ఉంటుంది. ముఖ్యంగా గడ్డం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వెంటనే కట్ చేసి హీరో ఒకరిని బ్రూటల్గా కుడుతున్న సీన్ చూపిస్తారు. కానీ ఇక్కడ మరో డీటెయిల్ ఉంది. ఆ ఫైట్ సీన్లో కనిపించే హీరో లుక్ స్టార్టింగ్లో కూతురుతో ఉన్న హీరో లుక్కి దగ్గరగా ఉంటుంది. మళ్లీ కట్. ఇప్పుడు హీరో ఎవరినో బ్రూటల్గా నరికేస్తున్నట్టుగా ఒక సీన్ చూపిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సీన్లో కనిపించే హీరో లుక్ కూతురు అరుస్తున్నప్పుడు వెనక్కి తిరిగే సీన్లో కనిపించిన లుక్కి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. అంటే బ్రూటల్ ఫైట్ సీన్ ఒక ఫేస్కి చెందినట్టు కనిపిస్తే, ఈ చాపింగ్ సీన్ మాత్రం కూతురు అరుస్తున్నప్పుడు కనిపించిన బియర్డ్ లుక్ ఫేస్కి చెందినట్టుగా అనిపిస్తోంది. మళ్లీ కట్. ఇప్పుడు హీరో కూర్చునుంటాడు. కళ్ళలో నీళ్లు కనిపిస్తాయి. మందు తాగుతూ బాధలో కూర్చున్నట్టుగా చూపిస్తారు. అప్పుడు వాళ్ళ కూతురొచ్చి, తాగడం మానే నాన్న అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ కనిపించే హీరో లుక్ కూడా స్టార్టింగ్లో ఉన్న లుక్ లాగానే ఉంటుంది. ఇక తర్వాత అయ్యప్ప విజువల్స్ మొదలవుతాయి. అయ్యప్ప పాట బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది. హీరో అయ్యప్ప మాల వేసుకుని కనిపిస్తాడు. అక్కడ కనిపించే లుక్ కూడా కూతురు అరుస్తున్నప్పుడు వెనక్కి తిరిగిన సీన్లో కనిపించిన లుక్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక టీజర్ ఎండింగ్ దగ్గరకొచ్చేసరికి హీరో కూతురును కూడా ప్రత్యేకంగా హైలైట్ చేస్తారు. అక్కడ కూడా డైరెక్టర్ కావాలనే ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను గమనించిన దాని ప్రకారం స్టార్టింగ్లో కనిపించే లుక్ ఒకటి, కూతురు అరుస్తున్నప్పుడు వెనక్కి తిరిగే లుక్ ఇంకోటి, అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కనిపించే లుక్ కూడా అదే ఫేస్కి చెందినట్టుగా కనిపిస్తోంది. అంటే ఈ సినిమాలో హీరోకి 3 ఫేజెస్ లేదా 3 డిఫరెంట్ లుక్స్ ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. మీరు టీజర్ ఇంకేమైనా హిడెన్ డీటెయిల్స్ గమనించుంటే కామెంట్స్లో చెప్పండి.